ఇక్కడేమో విపరీతంగా వలసలు వచ్చేస్తున్నారు. వ్యాపారాలు వీళ్ళ చేతుల్లో లేవు, వలసలు వచ్చేస్తున్నారు, కూలీ రేట్లు పెరగటం లేదు. ఇదొక గందరగోళం. దీన్ని కూడా మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీకి. ఈ ఒత్తిడిని ఏ మేరకు తగ్గించగలరు అనేది కూడా వాళ్ళు చెక్ చేసుకుని అది పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. లోకల్గా ఉన్నటువంటి వ్యాపార కులాలు కావచ్చు, ఎవరు కూడా వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు లేరు. వాళ్ళు మొత్తం గుమాస్తాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. దీని మీద ఒక గొడవ జరుగుతోంది. కింది కులాల్లోనేమో మాకు కూలీ రేట్లు పెరగకుండా చేస్తున్నారు వీళ్ళు అనే కోపం ఉంది, అన్రెస్ట్ ఉంది. పై స్థాయిలోనేమో మా వ్యాపారాలు మమ్మల్ని చేసుకొనివ్వట్లేదు అనేటువంటి చిరాకు ఉంది. ఇది వీళ్ళు ఎన్ని కసరత్తులు చేసినా, ఎన్ని ప్రజా దర్బారులు పెట్టినా, ఏం పెట్టినా ఈ అభిప్రాయాన్ని ప్రజల మనసుల్లో నుంచి చెరిపేయటానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెకానిజం ఏమిటి అనేది డిసైడ్ చేస్తుంది రేపు పొద్దున్న ఫైట్ని. ఎనీహో అంటే ఆంధ్రప్రదేశ్లో స్ట్రెంగ్తన్ అయ్యే దిశగా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు మరి ఏ దిశగా వెళ్తాయనేది చూడాలి. ఇక కమింగ్ టు ద నెక్స్ట్, వాలంటీర్లకు సంబంధించి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆయన క్లారిటీ ఇచ్చారు. మేము ఎవరిని వాలంటీర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయట్లేదని. కానీ వాళ్ళకి సౌకర్యం కల్పించే ప్రయత్నం గురించి అయితే మనకి క్లారిటీ ఇంకా క్లారిటీ లేదండి. అంటే ఒకటి ఇందులో కూడా ఆయన వైసీపీ మీద దాడి చేస్తూ మాట్లాడాడు ఆయన. అంటే వాళ్ళు 1 year వీళ్ళని ఎన్రోల్ చేయలేదు, దాని వలన వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. అంటే వేతనాలు అందకపోవడానికి మేం కాదు కారణం, వైసీపీ ప్రభుత్వమే కారణం అని ఆయన చెప్పాడు. ఆయన ట్వీట్ చేసినటువంటి దాని మీద ఒక భరోసా దక్కింది అని అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు. అంటే నెమ్మదిగా ఫేజ్ మేనర్లో ఒక 2 నెలల్లో మీ అందరినీ ఎక్కడికి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఈ 10,000 రూపాయల వేతనం గురించి కూడా మేము సీరియస్గానే ఆలోచిస్తున్నాము అని ఈయన చెప్పాడు. రెండో వైపు నిన్న మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశాల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గ్రామ స్థాయిలో చాలామంది అన్వాంటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు అని చెప్పి మాట్లాడారు. వీళ్ళందరినీ ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంచి మిగిలిన వాళ్ళని మున్సిపాలిటీల్లోకి పంపించేస్తే బెటరు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ప్రకటించాడు ఆయన. కాబట్టి ఇప్పుడు వాలంటీర్స్ని ఏం చేస్తారు అంటే మున్సిపాలిటీలోకి పంపించడం అంటే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అయితే ఉండకపోవచ్చు, కాంట్రాక్ట్గానే ఎంప్లాయ్మెంట్ మాత్రమే దొరుకుతుంది, కాంట్రాక్ట్గానే పంపించాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితిని అంటే ఈయన ఇమీడియట్గా అది ఆ వార్త వచ్చినటువంటి మర్నాడే ఈయన స్వామి గారు ఈ భరోసా కల్పిస్తూ మాట్లాడటం చూస్తే అంటే వీళ్ళలో ఒక అన్రెస్ట్ ఉంది. వాలంటీర్లు మా పరిస్థితి ఏమిటి, మీరేదో చాలా చెప్పారు మాకు, కానీ ఏది జరగటం లేదు, కనీసం మా ఉనికి కూడా ప్రశ్నార్థకం అయిపోయింది, మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు, మాకు పని చెప్పేవాడు లేడు, మేము వెడితే పట్టించుకునేవాడు లేడు అక్కడ గ్రామ సచివాలయంలో, మేమేం చేయాలి అని అడుగుతున్నారు వాళ్ళు. ఈ అన్రెస్ట్ని అడ్రస్ చేయదలుచుకున్నాడు ఆయన. వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే వెళ్ళిపోతారు. రెండోది మొన్న చంద్రబాబు గారు ఈ గ్రామంలో అన్వాంటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు అనే మాట ఎప్పుడైతే వచ్చిందో చాలామంది గందరగోళంలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ తగ్గించాలి, అక్కడ తగ్గించి వాళ్ళని ఇంకొక ఏరియాలో అవసరమైన ప్రాంతానికి తరలించండి, పురపాలక వ్యవస్థల్లోకి పంపించే ప్రయత్నం చేయండి అని అన్నాడు ఆయన. దీన్ని కలిపి చూడాల్సి ఉంటుంది ఇప్పుడు. అంటే ఏదో మేరకు వీళ్ళకి అష్యూరెన్స్ అయితే దక్కుతుంది, కానీ అక్కడ పనిచేసే అవకాశం ఉండకపోవచ్చు ఆ ప్రాంతంలో. అంటే టోటల్ విలేజ్కి ఒకళ్ళని పెట్టి మిగిలిన వాళ్ళందరినీ తరలించే ప్రయత్నం ఇలాంటివి ఏవో జరుగుతాయి. ఈ ప్రాసెస్లో వీళ్ళు ఇంకో చోటకి ఎక్కడికో వెళ్ళి పనిచేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా కాంట్రాక్ట్ బేసిస్లోనే ఉంటుంది. దానికి ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు. అది ఆయన క్లారిటీ లేదు దానిలో. ఆయన హామీ ఇచ్చాడని దాన్ని ఏదో భరోసా గమనించారు. జనరల్గా ప్రభుత్వాలు అడ్మినిస్ట్రేషన్స్ వాళ్ళు ఫీడ్బ్యాక్ కోసం ముందర ఒక సెక్షన్ నుంచి ఒక మాట వెళ్తుంది, అలాగే రెండో సెక్షన్ నుంచి రెండో మాట వెళ్తుంది. రెండింటిని మదింపు చేసుకొని రెండింటి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని మదింపు చేసుకుని దెన్ దే విల్ టేక్ ఏ ఫైనల్ కాల్. జనరల్గా చంద్రబాబు గారి పాలసీ అదే. ఎప్పటి నుంచో అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ క్లోజ్ క్వార్టర్స్ నుంచి మానిటర్ చేసిన వాళ్ళు ఎవరైనా చెప్పుకోలేదు,
ముందర ఆయన ఒక ఫీలర్ పంపిస్తారు, తర్వాత ఆయన మాడతారు, తర్వాత ఆయన డెప్యూటీస్ మాట్లాడతారు. మొత్తం మూడింటిని కలిపి క్రోడీకరించుకుంటారు. దాంట్లోంచి వచ్చిన అవుట్కమ్ని బట్టి దే విల్ టేక్ ఏ కాల్ అన్నట్టు. గ్రామ సచివాలయం అన్నారు, వాలంటీర్ వ్యవస్థ అన్నారు. ఈ ప్రాసెస్లో చాలామంది అక్కడ ఉంటున్నారు. పంచాయతీలు ఉన్నాయి, ఆల్రెడీ పంచాయతీలు ఉన్నాయి. ఈ స్టాఫ్ అందరినీ ఎలా భరించాలి అనేది ఒక సమస్యగా మారిందన్నమాట వాస్తవం. సో వాళ్ళకి ఏ పనులు కేటాయించాలి, వాళ్ళ నుంచి ఎలాంటి పని తీసుకోవాలి అనే దీని మీద కూడా ఒక కసరత్తు జరుగుతోంది. అందుకని అక్కడ కుదించాలి అనే అభిప్రాయం బయటకు వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ జనం మీద ఎలా ఉంటుంది అనే ఒక ఆందోళన నుంచి బహుశా స్వామి గారితో ప్రకటన చేయించారు. ఒక సొలేస్ ఇప్పించారు, అంటే ఒక స్వాంతన చేకూర్చే కార్యక్రమం. అదే సిమెంట్ పూసేటువంటి పనే తప్ప మీద కొట్టి మందేయటం అంటారు కదా, ఇదేదో అంటే వాలంటీర్లకి ఇప్పుడు ఇదేదో భరోసా అని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ దీన్ని భరోసాగా స్వీకరించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండటం మంచిది. రైట్. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా మొత్తం దువ్వాడ శ్రీను గారి ఎపిసోడ్, అలాగే మరి వేణుస్వామి గారు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఆయన పంచారు. అంతోటి నిందలు కూడా ఆయన మోయాల్సి వచ్చింది. రేపొద్దున లీగల్ ఛాలెంజెస్ కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయటం అనేది సమాజం అంగీకరించదు. సో సైబర్ లాస్ ఏం చెప్తున్నాయి, చట్టం ఏం చెబుతోంది, న్యాయ వ్యవస్థ అలాగే పోలీసు సుమోటోగా కేసు తీసుకుంటారా, తన్ను తాను మార్కెట్ చేసుకునే క్రమంలో ఇటువంటి వ్యవహారాలకు పాల్పడటం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి, ఆ మాటకు వస్తే ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళే ఇదైతే ఎవరికి లేదు, ఆ స్వేచ్ఛ ఎవరికి లేదు. గౌరవించాలి, పరస్పరం గౌరవించుకోవాలి. సో చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.